పోరాడండి, అధికారం మనదే. రాష్ట్రంలో భాజపా భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు. ఆర్ఆర్ ట్యాక్స్తో, మళ్ళీ ఇది రాహుల్ రేవంత్ రెడ్డి ట్యాక్సా లేకుంటే రేవంత్ రెడ్డి ట్యాక్సో మనం అనుకోవాలి. ఏ సర్కార్ వస్తే ఆ ట్యాక్స్ అని అంటాం. పైగా ఈయన ఇంకొక మాట అన్నారు, ఎవరు జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కొత్తగా ఒక మాట ఏమన్నారంటే, ఢిల్లీ దర్బారుకు తెలంగాణను ఏటీఎంలా మార్చింది కాంగ్రెస్ అని. మీరు అంటే ఈ బీజేపీ ఫక్తు మాట్లాడే మాటలు చూడండి. ఒకనొకప్పుడు, ఇప్పుడైతే కూటమి సర్కారు ఉంది, కానీ 2019 ఎలక్షన్స్ అప్పుడు మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆయన ఏమన్నారు, చంద్రబాబు నాయుడుకు పోలవరం ఏటీఎంలా మారిపోయింది అని అన్నారు. అలాగే ఇక్కడ వచ్చినప్పుడు కాళేశ్వరంలకి ఏటీఎంగా మారిపోయిందని ఇక్కడ బీఆర్ఎస్ సర్కారు అన్నారు. దేనినైనా సరే ఇది వాళ్ళ మార్క్ డైలాగ్. బీజేపీ మార్క్ డైలాగ్ ఏంటంటే సర్కారు ఏటీఎంగా మారిపోయింది అని కాయిన్ చేస్తూ ఉండడం. సో ఇక్కడ ఏమన్నారు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో పాలన కొనసాగిస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ప్రజల సమస్యలను పట్టించుకోవడం కన్నా ఢిల్లీ పెద్దలను సంతోషపెట్టడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. 6 గ్యారెంటీల్లో ఏవి నెరవేర్చకపోగా తెలంగాణను ఏటీఎంలో మార్చుకుంటున్నారు అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విమర్శించారు. పార్టీ కార్యకర్తలంతా ప్రజల పక్షాన పోరాటం చేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తమ రాజకీయ లక్ష్యం మాత్రమే కాదని, ఎన్నో ఏళ్లుగా పార్టీ కార్యకర్తల నిస్వార్థంగా పనిచేసిన త్యాగాలకు, పోరాటాలకు తగిన ఫలితమని కూడా అన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఈ వార్త గురించి మనం మాట్లాడితే, అంటే ఒక జాతీయ అధ్యక్షుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు రావడం, అంతకుముందు సికింద్రాబాద్లోన నరేంద్ర మోడీ గారు వచ్చి ప్రసంగించడం, సందర్భం దొరికిన ప్రతి సందర్భంలో కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. ఇటీవల కాలంలో తెలంగాణకు ముఖ్యంగా బీజేపీ పెద్దలు సందర్భం దొరికిన ప్రతిసారి కూడా వస్తున్నారు. అంటే అడప వచ్చే వాళ్ళు తరచుగా వస్తున్నారు. వచ్చిన ప్రతి సందర్భంలో కూడా తెలంగాణకు తాము వచ్చాము అన్న విషయాన్ని ప్రజలకు తెలిసే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అంటే వాళ్ళు ఏదో పెద్ద వ్యూహంతో వెళుతున్నారు.